ఈరోజు శ్రావణ శుక్రవారం 3వ వారము వరలక్ష్మి వ్రతము చేసుకున్నాను. ఎలా చేసానో చూపిస్తాను, ఒకసారి చూడండి. లక్ష్మీదేవికి ఇలాగ నైవేద్యం పళ్ళు పెట్టాను, 5 రకాల పళ్ళు. ఇంకా నెక్స్ట్ ఏంటంటే లక్ష్మీదేవికి ఇలాగ పూలు పెట్టి సంపంగి పూలు, తులసి, తర్వాత మాల వేసాను ఇలాగా. తర్వాత వెండి, తర్వాత బంగారం అంటే కోటింగ్ అన్నాడు, బంగారం కావు వెండివే. కోటింగ్ ఇలా పెట్టుకున్నాను పువ్వులు. అక్కడ వేస్తే కలిసిపోతే పువ్వుల్లో పడిపోతాయని ఇలా ప్లేట్లో పెట్టేశాను. ఇంకా నెక్స్ట్ ఏంటంటే విఘ్నేశ్వరుని పెట్టాను అక్కడ. చెంపు ఎప్పుడు అలా ఉంటుంది దేవుడి దగ్గర. నెక్స్ట్ వెంకట్రామూర్తి, మాకు ఎలవేల్పు వెంకట్రామూర్తి, అందుకే వెంకట్రామూర్తి ఫోటో వెండిది పెట్టుకున్నాను. ఇంకా నెక్స్ట్ ఏంటంటే సాయిబాబాకి ఎప్పుడు పూజ చేస్తాను సాయిబాబాకి ప్రతిరోజు. ఇంకా నెక్స్ట్ కుబేరుడు, శివపార్వతులు. ఇలా శివపార్వతుల ఫోటో ఇంట్లో ఉంటే మంచిదట, అందుకని ఇలా ఫోటో పెట్టుకున్నాను. ఇంకా నెక్స్ట్ పులిహార, పరవన్నం, ఇంకా వడపప్పు, పంచదార, ఇంకా బూరెలు చెయ్యాలి. బూరెలు చేయలేదు, బూరెలు చేసి పెడతాను. ఎందుకంటే వాయినాలు ఇస్తాను కదా, అదే తాంబూలం ఇస్తాను అన్నమాట. తాంబూలం ఇస్తాను కాబట్టి అందుకని ఇంకా బూరెలు చేయలేదు. తాంబూలం ఇచ్చేసిన తర్వాత బూరెలు చేసి అప్పుడు దేవుడికి పెడతాను. ఇంకా నెక్స్ట్ కింద ఏంటంటే చీర, జాకెట్, గాజులు పెట్టాను. అక్కడ చెంబు పెట్టుకున్నాను దేవికి. ఇంకా నెక్స్ట్ ఇలా పూజ చేసుకున్నాను. 2 దీపాలు పెట్టాను, కాకుండా మళ్ళీ లక్ష్మీదేవి కూడా వేరేగా మళ్ళీ దీపం నెయ్యి వేసి దీపం వెలిగించి పెట్టాను అన్నమాట. ఇలా పూజ చేసుకున్నాను. ఆ దేవుని ఆశీస్సులు నాతో పాటు మీ అందరికీ కూడా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదములు. తాంబూలం ఇస్తాను. తాంబూలం కింద సంవత్సరం నుంచి గిఫ్ట్లు పెట్టాను అనమాట. కింద సంవత్సరం వేరే బౌల్స్ ఇచ్చాను, ఈసారి ఏమో స్టీల్ బౌల్స్ ఇలా పెట్టుకుని ఇలాగా స్టీల్ బౌల్స్ పెట్టాను. ఇలా ఇస్తున్నాను, ఏదో గిఫ్ట్. ఇక ఒక ఫ్రూట్ పెట్టాను, మిగతా తాంబూలము అంతే. ఇలాగా ముగ్గురికి లేదంటే 5గురికి ఇచ్చుకోవచ్చు. నేనైతే ముగ్గురికి ఇస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ.